హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది చికెన్ అన్నమాట. ఇలా ఉంటదండి. ఇక్కడ చాలా రోజులు నిల్వ ఉంటది. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. ఈరోజు బయటికి ఫుడ్ పంపేస్తుంది మేడం లేని వాళ్ళ కోసం. చూసారు కదా! 4 కోళ్ళైతే తీసుకొని నేను శుభ్రంగా క్లీన్ చేసేసానండి కడిగి. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని, పసుపు, కొంచెం ఉప్పు అయితే రాసానండి వాటిలికి. తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అయితే వేసుకోవాలండి. తర్వాత టమాటాలు వేసుకొని మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. చికెన్ బాగా మగ్గాలండి. కొంచెం బిర్యానీ సరుకులేసుకుంటే టేస్ట్ బావుంటుందని వేశాను. అలాగే మిరియాల పొడి, ఉప్పు, కమ్ము, ధనియాల పొడి, మసాలా పొడి వేసుకోవాలండి. ఇక్కడ ఈ కూరగాయలు లేనిదే ఏ వంట అవ్వదన్నమాట. మొత్తం అన్ని కూరగాయలు కలిపి ముక్కల కింద కోసి వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక విచిత్రం ఏంటంటే అండి, ఈ గల్ఫ్‌లోని చికెను, పప్పు కలిపి వండుతారన్నమాట. లాస్ట్‌న కొంచెం చికెను అన్నీ మగ్గి ఉడికిన తర్వాత పప్పు అయితే కడుక్కొని అయితే వేసేసుకోవాలండి. కందిపప్పు టేస్ట్ బావుంటుందన్నమాట. మసాలా పప్పు కింద అయితే అనిపించింది. నేను కూడా టేస్ట్ చేశాను. రైస్ అయితే అయిపోయిందండి. రైస్ కూడా చేసేసాను బయటికి పంపించడానికి. ఇలా బాక్సుల్లో అయితే వేసి మంచినీళ్ళు, పెరుగు అయితే వేసండి కవర్‌లో కట్టేసి ఇచ్చేస్తారు.